సభలోనున్న సోదరి సోదరీమణులకు బాలబాలికలకు సర్వధారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వధారి ఉగాది తెలుగు అసోసియేషన్లో మైలురాయి. మన 15వ సంవత్సర జన్మదిన వేడుకలు. మన వేడుకలలో పాల్గొని మనని అలరించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన స్వర ధ్వన్యనుకరణ సామ్రాట్ మిమిక్ మాస్ట్రో శ్రీ శివారెడ్డి గారు సిడ్నీకి వచ్చారు. ఇంకా కొద్దిసేపట్లో హాల్కి వేంచేస్తారు. వారికి స్వాగతం. కళా తపస్వి శ్రీ కెఎస్ విశ్వనాథ్ గారు ఈ వేడుకలలో పాల్గొనలేక విచారిస్తూ తెలుగు అసోసియేషన్కు సిడ్నీలోని తెలుగు వారందరికీ తమ శుభాకాంక్షలు అండ్ శుభాభినందనలు తెలిపారు. యుఐఏ చైర్పర్సన్ శ్రీ రాజ్ నటరాజ్ గారికి సుస్వాగతము. తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. బ్రహ్మ సృష్టి ఆరంభించింది ఈ ఉగాది నాడేనని పురాణాలు చతుర్వర్గ చింతామణి ఘోషిస్తున్నాయి. యుగాల తేడా ఉన్నప్పటికీ పట్టాభిషేకాలకు రాజ్యలక్ష్మిని స్వీకరించేందుకు ఉగాది రోజే ఉత్తమమని పురాణాలు చెబుతున్నాయి. రామ పట్టాభిషేకం జరిగింది. విక్రమార్కుడు శాలివాహనుడు సింహాసనాల్లో ఎక్కింది చైత్రశుక్ల పాడ్యమి ఉగాది నాడే. చాంద్రమానాన్ని పాటించి తెలుగు ప్రజలు చైత్రశుక్ల పాడ్యమి నూతన సంవత్సర ఆరంభ దినంగా పాటిస్తారు. ఉగాది అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం ఇలా 6 రుచులతో చేసే పచ్చడి జీవితంలో సుఖదుఖాలకు ప్రతీక. తెలుగు సభ్యుల సౌకర్యం కోసమని ఫ్రంట్ డెస్క్లో ఉగాది పచ్చడి కూడా ఏర్పాటు చేశాము. ఎవరైనా మొన్న 7వ తారీఖు ఉగాది రోజు పచ్చడి తినకపోతే కనుక ఈరోజు అసోసియేషన్ ఫంక్షన్లో పువ్వు కూడా ఇండియా నుంచి వచ్చిన పువ్వుతో చేపించాము. దయచేసి అది తీసుకోండి పచ్చడి. ఉగాది పచ్చడిలోనున్న తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం జీవితంలోని ఆటుపోట్లకు ప్రతీక. తెలుగు అసోసియేషన్ ఇంక్ సిడ్నీ కూడా ఈ 15 సంవత్సరాలలో అన్ని ఆటుపోట్లకు తట్టుకుని ఈ సర్వధారి నామ సంవత్సరం ఉగాది వేడుకలు విజయవంతంగా జరుపుకుంటున్నాయి. తెలుగు అసోసియేషన్ సిడ్నీలోనున్న సంఘాలలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉండి తెలుగు వాణి, తెలుగు వాహిని, www.sydneytelugu.com వెబ్సైట్, యూత్ క్లబ్, వనితా మండలి, యుఐఏ రిప్రజెంటేషన్, మైగ్రేషన్ హెల్ప్ వంటి సమర్థవంతమైన సబ్ కమిటీలతో జీవిత సభ్యుల సంఖ్య, కార్యకర్తలను పెంచుకుంటూ మిగతా సంస్థలన్నిటికీ కూడా ఆదర్శపాయంగా నిలుస్తోంది. ఇది మనందరికీ ఎంతైనా గర్వకారణం. ఈ 15 సంవత్సరాలలో దాదాపు 100 కుటుంబాలకు పైగానే ఎగ్జిక్యూటివ్ కమిటీలలోనూ సబ్ కమిటీలలోనూ పాలు పంచుకుని వారి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికీ నిర్వహిస్తున్నారు, ఇంకా నిర్వహిస్తారు కూడా. వీరికి ఈరోజు సర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే శ్రీ దూర్వాసుల మూర్తి గారు ఎన్నో సంవత్సరాలుగా వాహిని మ్యాగజైన్ను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. వారికి ఈరోజు సన్మాన కార్యక్రమం ఉగాది పురస్కారం ఉంటుంది. ఇంకొక ముఖ్యాంశం ఈరోజు వాహిని సంచిక ప్రత్యేక ఆవిష్కరణ. ఈ వాహిని సంచికలో అసోసియేషన్ హిస్టరీ, పురోభివృద్ధి పొందుపరచడం జరిగింది. మీరందరూ కూడా ఈ మ్యాగజైన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదివి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇంకా ముందు మనం అందరం కలిపి ఏం చేసి ఇంకా పురోభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి అని మీరు మాకు సహాయ సహకారాలు కూడా అందజేస్తారని ఆశిస్తున్నాము. ఈ సంచిక ద్వారా, వాహిని ప్రత్యేక సంచిక ద్వారా ఆర్థిక సహాయం అందజేసిన కుటుంబ సభ్యులకు, వాణిజ్య సంస్థలకు, అంటే ఇంత కార్యక్రమం చేయడం అంటే ఆర్థిక సహాయం లేకుండా మేము చేయలేము. బట్ వీరందరూ కూడా ముందుకు వచ్చి అలాగే అడుగడుగునా సహాయ సహకారాలు అందజేస్తున్న కార్యకర్తలకు కూడా మా ధన్యవాదాలు. ఈ వేడుకల్లో ముఖ్యంగా ఎంతో అంటే సహాయ సహకారాలు అందజేసి ఒకరికొకరు పరస్పరం అర్థం చేసుకుంటూ వర్క్ చేసి మీ ముందుకి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అందుకని ముఖ్యంగా నా ఫెలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, తర్వాత ఈ వేడుకలను జయప్రదం చేయడానికి విచ్చేసిన తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. దూర్వాసుల మూర్తి గారికి సన్మాన కార్యక్రమం.
ఒకసారి మాట సిడ్నీలో తెలుగు వారందరికీ కూడా చిరపరిచితులే. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఈరోజు మనకు ఉన్నది అంటే ముఖ్య కారకులు దూర్వాసుల మూర్తి గారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎన్ని రకాలుగా అంటే బిహైండ్ ద సీన్స్ కూడా ఈ రోజుకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు మనందరికీ కూడా. తర్వాత కరెక్ట్ టైంలో చక్కగా మనకి సలహా అందించటం, ఫోన్ చేసి 4 రోజుల ముందు కూడా నాకు ఫోన్ చేసి అమ్మ ఇది ఇలా చేయాలి, అట్లా ఏంటంటే మనకు అదే అవసరం అండి. ఎందుకంటే మనం ఇంకా వయసులో ఏంటి, అనుభవంలో ఏంటి, చాలా చిన్నవాళ్ళం. ఆయన చక్కగా అందరికీ గైడెన్స్ ఇస్తారు. నేను ఎక్కువ మాట్లాడకుండా మూర్తి గారిని మన తెలుగు అసోసియేషన్కు 15వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయమని మన తెలుగు వారికి వారి సందేశం అందజేయమంటున్నాను. ఇలా అనుకోకుండా నన్ను మాట్లాడమంటారని నేను అనుకోలేదు. అంచేత ఏం చెప్పాలో కూడా తెలియకుండా ఉంది. కానీ ముందే అరుణ్ గారు చెప్పారు, ఈ దినం మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం కూడా ఇదివరకులాగే అంతా మంచి జరగాలని కూడా నా కోరిక. నమస్తే. ముందుగా మూర్తి గారికి పుష్పగుచ్చంతో ఊటుకూరి దంపతులు సన్మానం చేస్తారు. తర్వాత సుందరరామయ్య దంపతులు, సుందరరామయ్య గారు, మంగాయమ్మ గారు సర్టిఫికెట్ దూర్వాసుల మూర్తి గారికి అందజేస్తారు. శ్రీ సుబ్బారావు వరిగొండ దంపతులు మూర్తి గారికి శాలువాను బహూకరిస్తారు. నెక్స్ట్ ఐటమ్ డాన్స్. ఒకసారి అందరూ దగ్గరకు కూర్చోండి, ఫోటో తీస్తారు. సుందరరావు గారు కొంచెం దగ్గరకు ఒకసారి అటు చూడండి. థ్యాంక్స్ మూర్తి గారు. ఈ సన్మానం చేసినటువంటి తెలుగు అసోసియేషన్ కార్యకర్తలకు శ్రీమతి అరుణ్ గారికి నా కృతజ్ఞతలు.